స్టేట్ అయినా సెంటర్ అయినా పొగరైనా పవర్ అయినా నేను అడుగు పెట్టినంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అది నటసింహం గొంతు అలా ఉంటుంది. ఎందుకో మరి ఆ మధ్య కొంతమంది మీరు ఏంటంటే బాలయ్య బాబు గారిని ఇమిటేట్ చేస్తారంటే నేను ఒకటే చెప్పాను, నన్ను పిలిచి ఇంటికి పిలిచి మెచ్చుకున్నారు ఆయన. అభిమానులకి బాలకృష్ణ గారు దేవుడైతే నాకు లక్ష్మీ నరసింహస్వామి. ఆయన చూడంగానే పూనకం అలా వచ్చేస్తుంది అన్నమాట. ఇక ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు. నేను చాలా ఎక్కువ మాట్లాడేవాడిని. మిమ్మల్ని చూడంగానే నిజంగా ఎంత సైలెంట్గా ఉన్నారంటే, హీరోలు ఫంక్షన్లు అంటారు మా ఫ్యాన్స్ అంతా క్రమశిక్షణ అని. ఆ ఫ్యాన్స్ క్రమశిక్షణ కాదు, రామకృష్ణ గారి విద్యార్థులు క్రమశిక్షణ గలవాళ్ళు అన్నమాట. భాష్యం స్కూల్ అంటేనే క్రమశిక్షణ. చూడండి అసలు అరుపులు, అసలు నిజంగా ఇంతకుముందు రాధిక గారు అన్నట్టు అక్కడికి వచ్చి అరవాలని చెప్పి అక్కడికి వచ్చి అరవాలని ఉంది, గోల గోల చేయాలని ఉంది. బాగా చదవండి, మీ తల్లిదండ్రులని బాగా గౌరవించండి, తర్వాతే ఏదైనా సరే, ముందు మీ గోల్ సాధించండి. ఇటువంటి అకేషన్కి నన్ను పిలవటం, నిజంగా వారి జన్మదినం సందర్భంగా నేను రావటం ఈ స్కూల్కి నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. లాస్ట్గా ఒక డైలాగ్ చెప్పేసి ముగిస్తాను. ఓకే, ఏ డైలాగ్ చెప్పమంటారు? పవన్ కళ్యాణ్ అత్తారండి దారేది. ఎవడీడు? డ్రైవర్ అండి. డ్రైవర్తో డిస్కషన్ ఏంటి? పక్క లాగండి. ఏంటి నలుగురిని కొడితే దార్కార్య? పాత బస్తీ పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్, నేను ఎవ్రీ సండే ఒకే టేబుల్ మీద 13 కార్డ్స్ ఆడతాం. ఏంటి మీరు ఫోన్లో పంచాయతీ చేస్తే భయపడిపోతారా? పండిపోయింది ఇక్కడ, రంగేశాం అంతే. సార్ నాకు వాడికి అసలు సంబంధమే లేదు సార్. కార్డు ఇస్తే పెళ్ళికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను. అది కూడా పెద్ద బాలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు భాష్యం ప్రగతి పత్రికావిష్కరణ ఎవరండి? కృషి గారు. వేదికకి కుడిపక్కగా ఉన్నటువంటి ప్రగతి పత్ర ఆవిష్కరణని పృథ్వీరాజు గారు, రాధిక గారు చేస్తే, వేదికకి ఎడమ పక్కగా ఉన్నటువంటి ప్రగతి పత్ర ఆవిష్కరణని కృషి గారు, నేను చేస్తాం.
బాలకృష్ణ గారు. ఆయన అందరూ ఎరుగున్న వాళ్ళు బాలయ్య గారు అని పిలుస్తారు. ఆయన గురించి సినిమాల విషయమే మీకు తెలిసేమో కానీ నాకు ముఖ్యమైన విషయం తెలుసు. ఒక అమెరికన్ రైటర్ ఇంగ్లీష్లో ఒక పుస్తకాన్ని రాస్తే ఆ పుస్తకాన్ని నేను తెలుగు చేశాను. దాన్ని ఆవిష్కరించడానికి బాలయ్య గారిని పిలిచారు. ఈయన సినిమాలు వారు కదా, ఏం మాట్లాడతారు దీని మీద అని అందరూ అనుకున్నారు. ఆ రోజున 15 నిమిషాల సేపు ఆ పుస్తకం మొత్తాన్ని చదివి అమోఘంగా ఆ రోజున ప్రసంగిస్తే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. 15 నిమిషాల్లో ఇంత బాగా చెప్పగలిగారా అని. అంతటి విశిష్ట వ్యక్తిత్వం కలిగినటువంటి బాలయ్య గారిని కథానాయకునిగా చూపిస్తూ అద్భుతంగా చిత్రాన్ని నిర్మించడానికి ప్రతి ఫ్రేమ్ని కూడా తనదైనటువంటి కళతో చూసి 2 రాష్ట్రాలకి సంబంధించిన వినోదపు పన్నుని రద్దు చేయించే స్థాయికి తెచ్చి కోట్లాది జనం చేత చూపించగలిగిన దర్శక బ్రహ్మ క్రిష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, టు ఆల్ ద పేరెంట్స్ హియర్, టు ద టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్, ఎ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు 24th యానివర్సరీకి నేను రావాలి అని రామకృష్ణ గారు ఒకసారి మా బాబాయ్ గారికి కబురంపారు, ఒకసారి మా నాన్నగారికి కబురంపారు, ఒకసారి మా బావగారికి కబురంపారు, ఒకసారి ఇక్కడ కూర్చున్నారు వల్లూరుపల్లి వెంకటేశ్వర గారిని, నా శ్రేయోభిలాషులు, వారికి కబురంపారు. నేను నా వైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత మేము పట్టుమని ఎక్కడికి 10 రోజులు ఉండటానికి కూడా వెళ్ళింది లేదు. సరే కరెక్ట్గా ఈ డేట్స్ నేను బుక్ చేసుకున్నాను అన్నమాట, టికెట్స్. ఆయన ఎందుకు పిలిచారు అనేది నాకు వెంకటేశ్వర గారు వచ్చిన తర్వాత కొంచెం అర్థమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా అర్థమైంది. నేనేదో గౌతమిపుత్ర శాతకర్ణి పెద్ద సినిమా తీశాను, లేకపోతే గుంటూరులో పుట్టి పెరిగాడు ఈ అబ్బాయి మనవాడు, ఇవన్నిటికీ పక్కన పెడితే ఇక్కడికి ఈ వేదిక మీద ఉండటానికి నేను అర్హత సంపాదించుకున్నాను అని. ఆయన నన్ను పిలిచింది ప్రేమతో కాదు, యు ఆర్ క్వాలిఫైడ్ నౌ బికాస్ గౌతమిపుత్ర శాతకర్ణి దర్శకుల పేరులో నీ పేరుని అంజనాపుత్ర క్రిష్ అని వేసుకున్నావు, మీ అమ్మంటే నీకు గౌరవం నాకు అర్థమైంది, అందుకని నీకు అర్హత ఉంది, రా నా పక్కన కూర్చోని పిలిచారు. అదర్వైజ్ ఏదో సభకు చెప్పాలని కాదు, పృథ్వీ గారు దాదాపు ఒక నెలన్నర నుంచి జరుగుతుందన్నమాట, టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి ఇవన్నీ అని క్యాన్సిల్ చేసుకొని రావడానికి కారణం అది. సో ఈరోజు పేరమ్మ పుత్ర రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గురుగారు 3 నిమిషాలు టైం అని చెప్పి అధ్యక్షులు వారు ఫస్ట్ చెప్పారు. సో నేను 2 నిమిషాలు స్టూడెంట్స్తో మాట్లాడతాను, 1 నిమిషం టీచర్స్ పేరెంట్స్తో మాట్లాడతాను. సో పృథ్వీ గారు ఆయన ఫుల్ డైలాగ్స్ చెప్పారు, ఎంటర్టైన్ చేశారు, సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు బాగా చదువుకోమని. రాధిక గారు స్టూడెంట్గా ఆమె అక్కడ ఉండాల్సిన ఏమని చెప్పింది. అధ్యక్షుల వారు చాలా పరకాయ ప్రవేశం గురించి చెప్పారు. కానీ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ వన్ థింగ్, స్కూల్ ఈజ్ లైక్ ఎ జిమ్. మీరు చాలామంది చూస్తుంటారు స్కూల్ జిమ్కి వెళ్ళి బాడీలు పెంచుకుంటాము అనేది, బట్ స్కూల్ ఈజ్ ఎ జిమ్నాషియం అన్నమాట. మీరు ఒక పెద్ద పోయెట్ కావాలనుకోండి, లేకపోతే నాలాగా సినిమా వాడు కావాలనుకోండి, మీకు ఇక్కడ ఇంగ్లీష్ అనే ఒక క్లాస్లో ఒక వ్యాసం రాయటము, ఒక ఎస్సే రాయటము, తెలుగు క్లాస్లో ఒక ఎస్సే రాయటము, ఇక్కడి నుంచే అది సెట్ చేసుకోవాలి. మీరు ఒక ఐఫోన్ లాగా ఏదో అదర్వైజ్ అనదర్ వ్యాక్సిన్ లాగా ఏదో కొత్త ఇన్నోవేటివ్ చేయాలనుకోండి, సైన్స్ క్లాస్ విల్ బీ యువర్ జిమ్. ఏంటి నేను 10th క్లాస్ వరకు చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి, చదువుకొని వెళ్ళిపోతాం కదా, ఇంత పెద్ద మాటలు ఏంటని. బట్ అబ్దుల్ కలాం ఆల్వేస్ యూస్ టు సే, ఎ స్మాల్ డ్రీమ్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్రైమ్. కళ చిన్నగా ఉంటే అది చాలా పెద్ద నేరం అంట. అండ్ ఆయనే చెప్పారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్లో రూమీ రాసిన ఒక పద్యాన్ని కోట్ చేస్తారన్నమాట. మనం జనరల్గా పుట్టినప్పుడే స్వామి వివేకానంద సెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్.
మనకు ఆ రెక్కలిచ్చి దేవుడు కిందకు పంపించాడు, కానీ మనం ప్రాకులాడుతూ ఉంటే పనికిరాం అన్నమాట. ఆ రెక్కలు, ద వింగ్స్ ఆఫ్ ఫైర్, అగ్నితో కూడిన రెక్కలు ఉంటాయి మన దగ్గర. వాటికి నేర్పించి ఎలా ఎగరాలో నేర్పించి ఎంత పైకి ఎగురుతాలో అంత పైకి ఎగరాలని. బట్ హూ విల్ క్రియేట్ ఎ ఫ్యూచర్ టు ద స్టూడెంట్స్? మీకు ఫ్యూచర్ ఎలా క్రియేట్ చేస్తారు? నేను ఇక్కడ దర్శకుడిగా ఒకడు వచ్చాడంటే ఎవరు క్రియేట్ చేస్తారు నా ఫ్యూచర్ని, నా డెస్టినీ? హూ విల్ క్రియేట్ యువర్ ఫ్యూచర్? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్. మన భవిష్యత్తు మనం మాత్రమే నిర్మించుకోవాలి. దానికి సహాయపడే వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా 5: అమ్మ, నాన్న, గురువు, పొడమి, పుస్తకం. ఈ 5 మనకి సహాయపడతా ఉంటాయి డెఫినెట్గా. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ బ్రిడ్జెస్. ఎవరో ఒక మొత్తము నమిలి పెడతారు, నేను జస్ట్ మింగేస్తా ఉంటే కుదరదన్నమాట. ఆ రోజులు వెళ్ళిపోయినాయి. ప్రతి జనరేషన్కి ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ కమింగ్. చాలామంది, ఒకప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే చదువుకునే వాళ్ళు. బట్ God is so kind and the future is so bright and everybody is getting educated now. So if you want to stand out, if you want to be really good, you have to really work hard. You have to build your own bridges. అన్నిటికన్నా ముఖ్యమైనది, డోంట్ వరీ అబౌట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. నేను ఎంసెట్ రాశాను, నాకు 809 ర్యాంక్ ఎంతో వచ్చింది. బట్ ఐ డెంట్ బికమ్ ఏ డాక్టర్ని అవ్వలేకపోయాను. ఇక్కడ గుంటూరులో ఉన్న ప్రముఖ డాక్టర్స్ చాలామంది నా స్నేహితులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆ రోజు నాకు ఎంసెట్లో సీట్ రాలేదు, నాకు బాధ ఏం కలగలేదు. బట్ వాట్ ఈజ్ నెక్స్ట్? ఇమీడియట్గా నెక్స్ట్ బాధ అంటే ఆ బాధ ఉంది, స్నేహితులు అందరికి వచ్చింది, అందరూ బాగా చదివాము, బేసికల్ నాకు ఎందుకు రాలేదని ఒక చిన్న బాధ ఉండేది. బట్ ఆ సాయంత్రమే నా స్నేహితుడు